ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. చట్టాలకు విరుద్ధంగా తరలిస్తున్న ఇసుకను కాపాడాలి. ఇంతవరకు రాజకీయ నాయకుల అండదండలతో పెన్నా నది నుండి అక్రమంగా టన్నుల ఇసుక పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు ఇక అలా జరగనివ్వం. అక్రమంగా ఇసుక తరలించాలని చూస్తే యంత్రాలకు, వాహనాలకు నిప్పు పెడతాం. ప్రభుత్వాధికారులు తమ ప్రతాపం చూపించాలి. మీ విధులను సక్రమంగా ఇప్పుడే నిర్వహించాలి. ఇప్పటికే పెన్నా నది నీరు లేక ఎండిపోయింది. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాగునీటి కొరత ఏర్పడి ఈ ప్రాంత ప్రజలు వలసపోవాల్సి ఉంటుంది. ఇప్పటి నుండి సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకొని పక్షంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తాం. కరువు జిల్లాను కాపాడుకుంటాం. చట్టవిరుద్ధంగా ఒక్క ఇసుక రేణువును కూడా తరలినివ్వం. పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి. నమస్తే, నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఒక పర్యావరణవేత్తని. ఇక్కడ మనము పెద్దమంతూరు దగ్గర ఉన్నాము, చెరుకూరు దగ్గర మనము పెన్నమ్మ ఒడిలో ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇది ఇసుక అంటే చాలా, ఇది షుగర్ కన్నా చాలా తెల్లగా ఉంది. ఇక్కడ సుమారుగా ఒక 30 అడుగుల లోతున ఇసుక ఇక్కడ స్టాక్ అయి ఉంది. కానీ ఇది తరలించడము యంత్రాల సహాయంతో తరలిస్తే చాలా ప్రమాదకరం. ఎద్దుల బండిలో ఇండ్లు కట్టుకోవడానికి ఓకే, కానీ ఇక్కడ ఎద్దుల బండి నుంచి తరలించి దాంతో పక్కన రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక్క ఇసుక రేణువు తయారు కావడానికి 100 ఏండ్లు పడుతుంది. 100 ఏండ్లు తన గర్భంలో దాచుకున్నది నెలల్లో, వారాల్లో, రోజుల్లో మాయం చేస్తే కరువు జిల్లా అండి స్వామి. అనంతపూర్ కరువు జిల్లాని ఇంకా కరువులోకి తొక్కేస్తున్నారు, తుంగలో తొక్కుతున్నారు కరువు జిల్లాని. కరువు మన ఫండ్స్ అయితే వస్తున్నాయి, కానీ ఎక్కడ అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడే ఈరోజు ఒక 10 చెట్లు కొట్టారండి. చెట్లు కొడితే ఏమవుతుంది? వర్షాలు వస్తాయి, వెళ్ళిపోతాయి నీళ్ళు, కానీ ఆగి ఉండదు. కాబట్టి చెట్లు ఎవరు నరకకండి, దయచేసి అనుమతులు తీసుకొని కొట్టండి. ఈరోజు పోయిన వారమే చెప్పాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతవరకు రాలేదు. లేదు మేము చూడలేదంటారు. ఎట్లా అట్లా తయారైతే ఈ ఇసుకకు వస్తే 100 ఏండ్లు కావాలండి. ఈ ఇసుక రేణువు రెడీ కావాలంటే పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కరిగి చిన్న గులకరాళ్ళగా ఆ గులకరాళ్ళు ఇసుకగా తయారు కావడానికి 100 ఏండ్లు పడుతుంది. దీన్ని ఖాళీ చేస్తే నీరు అంశం, వాటర్ అనేది ఇక్కడ పొలాలకు కానీ, బోర్లకు కానీ, బావిలకు కానీ తాగడానికి నీళ్ళు లేకుండా పోతున్నాయి. ఇదే లాస్ట్ ఇయర్ పరవళ్ళు తొక్కుతూ ఉండేది పెన్నా. ఈరోజు చూడండి, ఏం నథింగ్ అట్ ఆల్. ఎక్కడ పైనుంచి కానీ ఏమే కానీ ఇసుకలో తేమ ఉందండి. రివర్ అనేది కింద పరిగెత్తు ఉంటుంది. దాన్ని అరెస్ట్ చేస్తే ఎట్లా? దాన్ని పరిగెత్తించాలి. ఇసుక ఎత్తేస్తే ఇంకా పని చేయదండి, నీళ్లు పోవండి. కాబట్టి నీళ్లు కనీసం తాగడానికన్నా రిజర్వ్స్ కావాలా. కాబట్టి అధికారులు దీనిపైన స్పందించి పక్క రాష్ట్రాలకి తరలి వెళ్తున్న ఇసుక మాఫియాను అరికడతారని ప్రతి ఒక్కరిని పేరున నేను కోరుతున్నాను. అలాగే ఇక్కడ పక్కన చౌళేమర్రి అని ఒక గ్రామం దగ్గర 70 నుంచి 80 కోతులండి నిర్దాక్షణ్యంగా ఇక్కడ పాయిజన్ ఇచ్చి చంపేశారండి. అలా చేస్తే దాన్ని ఏదో తరలించి దానికి ఏమన్నా ఇంకొక చోటుకి తరలించవచ్చు, కానీ చంపడం మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద అధికారులు స్పందించి ఎవరైతే చంపారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని సవినయంగా కోరుచున్నాను. కాబట్టి ఇలాంటి ప్రకృతికి ఎవరు అడ్డు కాదు. ప్రకృతి దాని పాటికి అది పని చేసుకుంటూ వెళ్తుంది. ప్రకృతికి మనం ఏదో మేలు చేస్తామంటే నథింగ్ అట్ ఆల్. ప్రకృతికి మెమరీ పవర్ ఫుల్గా ఉంటుంది. వెంటనే లాస్ట్ కరోనా లాంటివి విపత్తులు వచ్చి ఆ ప్రకృతి అనేది లెవెల్ చేసుకుంటుంది. కానీ అంతవరకు తెచ్చుకోకుండా తాగడానికన్నా నీరు మనం నిల్వ చేసుకుంటే మనం ఎంతో మేలు చేసిన వారైతాం. జై హింద్.